వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పాడ్కాస్ట్ ఆఫ్ చాటర్ ఐలాండ్. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మన మెగాస్టార్ పాస్ సినిమా సైరా గురించి. సో మీ కెనడాలో కార్తిక్ అండ్ యుఎస్లో సందీప్ ముగ్గురం వి సా ద మూవీ అండ్ వీ గోయింగ్ టు గివ్ అవర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. అండ్ దిస్ ఇస్ నాట్ టు హర్ట్ ఎనీ వన్స్ ఫీలింగ్స్, బట్ దిస్ ఇస్ జెన్యూన్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అండ్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి అండ్ వీఆర్ ఎక్సైటెడ్. సో లెట్స్ స్టార్ట్. సందీప్, చూసినావా ఆ సినిమా లేట్గా? అంత లేట్గా చూస్తారా బాయ్? నేను మళ్ళీ మర్చిపోతా అని చెప్పి పాడ్కాస్ట్ అయ్యి ముందు రోజు చూసినాము. నిన్ననే చూసినాడు పోయి. ఆ పాడ్కాస్ట్ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే ఇప్పుడు ఏ చేస్తావు. మధ్యలో జోకర్ వచ్చింది, టికెట్ రేట్లు ఎక్కువ అంటే అయినాయి. చిరంజీవి కంటే జోకర్ ఎక్కువ రారా నీకు? ఐ మీన్ మా దగ్గర థియేటర్స్ తక్కువ ఉండాలి, అందుకు లేట్ అయింది. ఓకే ఓకే, చెప్పు సినిమా గురించి. ఇట్ వాస్ గుడ్, ఐ లైక్ దట్. సెకండ్ వీక్ కూడా ఇంతమంది పబ్లిక్ రావడం వాజ్ వెరీ గుడ్, ఎంజాయ్డ్ ఇట్. బట్ ఐ వుడ్ గివ్ ఇట్ అరౌండ్ 3.25 to 3.5. ఓకే, ఒక రేటింగ్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఇట్ వాస్ ఆల్ గుడ్, బట్ ఐ ఫెల్ కొంచెం చీజీ అయింది మేబీ ఓకే ఓకే. అని ఐ ఫెల్ట్. బట్ ఇట్ వాస్ అమేజింగ్. అంటే ప్లస్ పాయింట్స్ ఏమంటావు? అండ్ లైక్ విల్ డిస్కస్ ఇట్ డౌన్ ఇన్ డీటెయిల్, బట్ క్విక్గా బెస్ట్ పాయింట్స్ ఇన్ ద మూవీ. Yeah, the thing I was impressed about was the time in which they did, in the budget they did. అంటే ఇప్పుడు వాళ్ళు 1.5 year అనుకుంటా, I think they did the whole thing, and in the budget of 150 crores, which was amazing, I felt. 150యా? కాదు, ఇట్స్ 200 ప్లస్ ఐ గెస్. అవునా? I think they sold, రెమ్యునరేషన్స్ కాకుండా 200+ అనుకుంటా. they sold the movie for 200. How can they do more than that? If they sold the movie for 200, it should be less than that కదా, if they need profits. 200 లైక్ ఇంక్లూడింగ్ హిందీ అండ్ తమిళ్, Yeah, yeah. కన్నడ, Overall movie was sold for 200 crores అనుకుంటా, theatrical rights. డిజిటల్ మిగతాన్ని డిజిటల్ prime రైట్స్ అంటున్నా అవన్నీ కానీ, ఉంటాయి. అవన్నీ ఉన్నా కూడా, లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇఫ్ దే మేక్ ఎ మూవీ విత్ 100, దే వుడెంట్ సెల్ థియేట్రికల్ ఫర్ 100. ఐ వాస్ థింకింగ్ లెస్ దెన్ 200, బట్ ఇట్ కుడ్ బి మోర్. బట్ వాట్ ఎవర్, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ గుడ్. అట్లీస్ట్ ఫర్ పర్స్పెక్టివ్ ఎట్లుండే అంటే, నాకు సురేందర్ రెడ్డి, వి సా హిమ్ డూయింగ్ మూవీస్ ఆల్ కమర్షియల్ కైండ్ కదా ఇప్పటివరకు, లైక్ మోడర్న్ ఏజ్ కమర్షియల్, కిక్ అయినా, ఊసర్వల్లి అయినా, రేస్ గుర్రం అయినా, దేవర్ ఆల్ ఏ కామిక్ రిలీఫ్ ఉన్న ఒక మంచి కమర్షియల్ పాట్ బాయిలర్లా ఉండేవి. He took up periodic drama, which he never did. యా, And I was like, I didn't have any hopes. Atlantidi, I think he delivered good with what he had, with the budget or with the VFX team or with the time he had. He did a great job. I should అది say. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఐ టూ డెంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సురేందర్ రెడ్డి. లైక్ నేను ఫస్ట్లో బాధపడ్డా, అరే సైరా ఇంత పెద్ద స్కేల్లో తీస్తున్నారు, సురేందర్ రెడ్డి ఏంది చేయగలుగుతాడా లేదా అని. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు నచ్చిందిరా మూవీ. అంటే నేను బెనిఫిట్ షోకి వెళ్ళిన కెనడాలో. ఫస్ట్ టైం ఎవర్ మా దగ్గర సినీప్లెక్సెస్లో వేసినారు నా చిరంజీవి సినిమా. యూజువల్గా తెలుగు మూవీస్ రావు అసలు, యాక్చువల్లీ హిందీ మూవీస్ కూడా రావు సినీప్లెక్స్లలో మేము ఉండే దగ్గర. ఫస్ట్ టైం ఎవర్ సైరా వేసినారు. వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. మన తెలుగు మూవీస్ ఈ స్కేల్లో ఇక్కడ వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ప్రాబ్లీ ఆ వైబ్ అనుకుంటా, థియేటర్లో ఉండి ఫస్ట్ బెనిఫిట్ షో చూసినప్పుడు చాలా బీభత్సంగా పిచ్చగా నచ్చేసింది సినిమా. ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇంకా ఎందుకో వెన్ ఐ వాస్ థింకింగ్ త్రూ ఇట్ కొంచెం ఓకే అనిపించింది. లైక్ ఐ వోంట్ సే ఇట్ ఈస్ అ బ్యాడ్ వన్ ఆర్ అ గ్రేట్ వన్, ఇట్ వాస్ అ గుడ్ వన్. ఓకే, మీరు పర్ఫార్మెన్సెస్ గురించి ఏమనుకుంటున్నారు? హౌ డూ యూ థింక్ చిరంజీవి డిడ్ అ పీరియడ్ డ్రామా? అంటే మనం చిరంజీవిని ఈ గెటప్లో ఎప్పుడు చూడలే. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? ఇన్ మై ఒపీనియన్ చిరంజీవి అయితే ఐ కెనాట్ స్పీక్, లైక్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అనిపిస్తుంది. అందరు ఏజ్ గురించి మాట్లాడతారు కానీ ఇంటెన్సిటీ హీ వాజ్ ఏబుల్ టు మెయింటైన్. కొన్నిసార్లు డైలాగ్స్ ద్వారా, కొన్నిసార్లు జస్ట్ కళ్ళతోనే కమ్యూనికేట్ చేసిండు. దట్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్గా. అండ్ సెకండ్ కుడోస్ అయితే తమన్నా వాజ్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ తమన్నా టు లైక్ డెలివర్ దాట్ బిగ్. జగపతి బాబు ఆల్సో సెట్ బాగా చేసిండు. అండ్ కిచ్చా సుదీప్, హీ ఆల్సో డెడ్ అ వెరీ గుడ్ జాబ్. Yeah, I think everybody did a great job, the whole cast. Like, clearly, I thought while only like promoting aspect nunchi Amitabh Bachan aina, Sudeep aina, Nayanthara aina, everybody I felt they did it only for the movie promotional purposes in their regions, their respective regions. But I think they did it only for the story. It demanded it. Like a guy from a Tamil region, a guy from a Mughal region, a guy from that left western southern part, which was great, and I think everybody did their job pretty well. Especially Tamanna and Kicha Sudeep were amazing, I think. Because I didn't have any hopes on Tamanna. I felt she always did a little over the top. So she was good.
ట్రూ. లైక్ యాక్చువల్లీ 'నయనతార' లాంటి యాక్టర్ ఉన్నప్పుడు కూడా షీ ఓవర్ షాడోడర్ అనిపించింది నాకు. అంటే అది రోల్ అయి ఉండొచ్చు ప్రాబ్లీ, బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ హర్ కెరియర్. ఆఫ్టర్ ది డిసప్పాయింటింగ్ 'బాహుబలి 2' మేబీ షీఈస్ గాట్ అన్ ఆపర్చునిటీ టు జస్ట్ రాకెట్. అంటే నా మధ్యలో వెన్ షీ డిసపియర్స్ ఆఫ్ ద స్క్రీన్ నేను అనుకున్నా, అరే దీంట్లో కూడా ఏంద్రా పాపం తమన్నాని ఇంత చిన్న క్యారెక్టర్లు ఇచ్చేసారు, ఏంది ఇప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకొస్తారని. బట్ దే వే దే బ్రాట్ అప్ బ్యాక్ ఇన్ టు ద స్టోరీ వాజ్ అన్బిలీవబుల్ అసలు. అంటే ప్యూర్ మాస్ అంటారు చూడు, దట్ ప్యూర్ మాస్ సీన్ని షీ వాజ్ ఏబుల్ టు డెలివర్. దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ సీన్, బట్ విచ్ మేడ్ ఇట్ బెటర్ వాజ్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అ పర్ఫార్మెన్స్. ఐ థింక్ 'సురేందర్ రెడ్డి' తనకు ఉసరవెల్లిలో చేసింది ఇప్పుడు కంపెన్సేట్ చేసిండు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఊసరవల్లిలో ఆల్సో ఐ లైక్డ్ హర్ యాక్టింగ్. కొన్ని ప్లేసెస్లో కొంచెం ఓవర్ అయిపోయింది, బట్ దట్స్ ఫైన్. ఐ మీన్ అంత స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ని షీ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్. ఐ థింక్ తమన్నా ఏంటంటే షీ డస్ ఎవ్రీథింగ్ ఎ లిటిల్ బిట్ మోర్, కొంచెం ఓవర్ ఎమోషనల్ అవుతుంది. అండ్ ఇట్ వాస్ దట్ థింగ్ వాజ్ ప్లస్, ఎందుకంటే షీ వాజ్ ఎ డాన్సర్ హూ హ్యాస్ టు లైక్ టెల్ ఎ స్టోరీ. ఆమె రెగ్యులర్ యాక్టింగ్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ. I cannot say she was a great actor. I could just say she did her own acting, but which was great for the story. ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యే యాక్టింగ్ చేసింది, దానివల్ల పాప బాగా ఇంప్రెస్ చేసింది. నాకు ఇంకొక మంచి ఆస్పెక్ట్ ఏమనిపించిందంటే, మనం ఈ మధ్య చూసినట్టయితే మన 'సాహో' వచ్చింది రీసెంట్లీ. ఏవైతే ఇట్లా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తోని హై బడ్జెట్తో వచ్చే మూవీస్ ఏవైతే ఉంటాయో ఇంత కాస్ట్ పెట్టుకొని, ఐ యూజువలీ ఫీల్ అంటే ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో దే జస్ట్ వేస్ట్ దెమ్ అవే. ఏదో ఉత్తిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచ్చ సుదీప్ తో కన్నడలోకి వెళ్ళొచ్చు, జస్ట్ ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వాడిని సినిమాలో పెట్టి వాడికి ఏమి ఇవ్వకుండా ఏదో కన్నడలో వెళ్ళిపోయి కలెక్షన్స్ కొడదాం అనుకుంటారు. బట్ ఇన్ దిస్ కేస్ 'సైరాలో' ఐ ఫెల్ట్ ఎవ్రీ రోల్ దట్ హ్యాస్ బీన్ షోన్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చిండు అని అనిపించింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ 'సైరా'. అదే ఐ వాజ్ జస్ట్ సేయింగ్ ద సేమ్ థింగ్. అదే ఒక క్యారెక్టర్ వల్ల వాళ్ళని తీసుకొచ్చేది తప్పించి ఇట్ వాజన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోటింగ్ ద మూవీ, విచ్ వాజ్ వెరీ గుడ్. అండ్ వన్ అదర్ థింగ్ వాజ్, ఇప్పుడు ఒక సురేందర్ రెడ్డి లాంటి ఒక డైరెక్టర్, తమన్నా లాంటి ఒక యాక్ట్రెస్, ఇది అంతా కాకపోయినా ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఇట్ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ. ఇప్పుడు రెగ్యులర్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే యూ ఆల్వేస్ సీ బ్రిటిషర్స్, యూ ఆల్వేస్ సీ లైక్ మోస్ట్లీ బాలీవుడ్ వాళ్ళు చేశారు కదా చాలా, భగత్ సింగ్ అయినా ఏవైనా, ఎవ్రీథింగ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్. ద వే దే టేక్ ద మూవీ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. లాస్ట్కి ఏదో డెత్ ఇవన్నీ సేమ్ కానీ, బట్ సైరా వాజ్ లిటిల్ డిఫరెంట్ బికాస్ ఇట్ లుక్ లైక్ ఎ పీరియాడిక్ డ్రామా, బట్ ఇట్ వాస్ నాట్ వెరీ ఓల్డ్. ఇట్ వాజ్ జస్ట్ 180 years old story, which is very well told, including Britishers. I think Britishers, those people, the white guys did a great job acting మాత్రం. ట్రూ. ప్రతిసారి తెల్లోళ్ళు వెరైటీ చేస్తారు మన సినిమాలలో వచ్చినప్పుడు, బట్ దీస్ పీపుల్ రియల్లీ యాక్టెడ్ వెల్. అయితే నేను ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చూస్తుండారా, చాలామంది ఏమంటున్నారంటే యూనో మోర్ దాన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇదేదో చిరంజీవికి ఎలివేషన్ ఇవ్వడం కోసం ఈ మూవీ తీసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మూవీలో అంటాడు కదా, నరసింహారెడ్డి 10,000 మంది బ్రిటిషర్స్ని చంపడానికి వెళ్తున్నాడు, లైక్ 3,000 మందిని చంపినాడు ఆల్రెడీ, 10,000 అది ఇది అని చెప్పేసి. ఇట్స్ యాక్చువల్లీ 300 మందిని కోట దగ్గర చంపుతారు, అండ్ ద ఆర్మీ కిల్స్ 10,000 people అండ్ దేర్ పీపుల్ అరౌండ్ 3,000 people గెట్ కిల్డ్. సో వాళ్ళు ఏమన్నారంటే, లైక్ ఫ్యాన్ వార్స్లో ఏముందంటే, లైక్ ఇంత హ్యూజ్ స్కేల్లో ఇన్ కేస్ వార్స్ అయినుంటే వీ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ నరసింహారెడ్డి బిఫోర్. హీ మైట్ బీ అ గ్రేట్ వారియర్, బట్ ఏదైతే మూవీలో చూపించినారో మేబీ దే ఎగ్జాజరేటెడ్ ఇట్ ఫర్ చిరంజీవీస్ హైప్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యు నో ద బ్యాక్గ్రౌండ్, లైక్ ఐ నో ద బ్యాక్గ్రౌండ్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్, బికాస్ నాది సేమ్ కోలకుంట్ల నుంచి వస్తుంది కాబట్టి ఐ నో ద ఫోక్లోర్, లైక్ టేల్స్ ఆఫ్ నరసింహారెడ్డి. లైక్ మా పెద్దనాన్న వాళ్ళు దే యూస్ టు టెల్ మీ లైక్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, మన ఊర్లో ఇలా ఒక వారియర్ ఉండేవాడు, ఈజ్ లైక్ అన్నోటిస్డ్. కానీ అక్కడ ఏమైపోయిందంటే మోస్ట్ ఆఫ్ ఎ స్టోరీ ఈజ్ నాట్ రివీల్డ్ ఎనీవేర్, బుక్స్లో కానీ ఆన్లైన్లో కానీ దర్ ఇస్ నాట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఒక జిస్ట్ ఉంది, వాట్ హీ డిడ్, హౌ హీ డిడ్. ఇప్పుడు యూజువల్గా కొన్ని బుక్స్లో అయితే ఎలా ఉంటుందంటే, నరసింహారెడ్డి వాజ్ హ్యూమిలియేటెడ్ బై ద బ్రిటిషర్స్, డబ్బులు ఇయ్యము అంటారు కదా మధ్యలో, యు ఆర్ నాట్ అ పాలెగాడ్ ఎనీమోర్, సో వీ వోంట్ గివ్ యూ మనీ అని. అది అని హ్యూమిలియేట్ చేసిన తర్వాత అప్పటి వరకు
what he felt in his life and what he felt which has been done to the people in his reign డిస్టర్బ్ అయిపోయి హీ స్టార్టెడ్ అటాకింగ్ ద కోయిలకుంట్ల ట్రెజరీ. ఓకే. అది ఆ సీన్ వస్తుంది కదా, చెట్ల మధ్యలోంచి ఎంట్రీ ఇస్తాడు ఫస్ట్ రివోల్ట్. ఓకే. దట్ వాజ్ ద కోయిలకుంట్ల ట్రెజరీ అనమాట. మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇట్స్ లైక్ వెళ్ళి ఆ ట్రెజరీలో ఉన్న ఆ జాక్సన్ అనే అతను ఉన్నాడు కదా, హీ కిల్స్ ది వైట్ గై. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ ఈజ్ నాట్ టోటలీ రివీల్డ్ ఎనీవేర్ హిస్టరీలో. సో డెఫినెట్గా ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ మూవీ అవుట్ ఆఫ్ విత్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ విచ్ ఇస్ వెరీ మినిమల్, ఎగ్జాజరేషన్ అనేది ఉంటుంది, లైక్ క్రియేటివ్ లిబర్టీస్ అనేవి ఉంటాయి అండ్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ బీయింగ్ ఎ హీరోయిక్ టేల్ లైక్ 300లో జాక్ స్నైడర్ గారు చేస్తారు, లియోనైడస్ వాజ్ అ రియల్ క్యారెక్టర్, బట్ ఎగ్జాజరేషన్ చేసి చూపిస్తారు. విలన్ని కూడా 12 feet టాల్ చూపించి బికాస్ ఆఫ్ ద టేల్స్ దట్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ గివ్స్ దెమ్ ది సూపర్ హీరో ఫీల్స్ లాగా. సో హీ టుక్ దాట్ రోడ్. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సీన్ లైక్ నేను ఎగ్జాక్ట్ పోర్ట్రేల్ చేస్తున్నాను అప్పుడు దిస్ షుడ్ బీ అ ప్రాబ్లమ్, బట్ హీ వాస్ క్లియర్ ఫ్రమ్ ఫస్ట్, ఫిక్షనలైజ్డ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ క్యారెక్టర్స్. ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో మనకి కొన్ని డ్రామటైజేషన్స్ ఇవన్నీ ఇట్లుండదు లేరా అంటారు, బట్ దట్ ఈస్ హౌ అ ఫిల్మ్ ఇస్ మేడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ట్రూ. జగపతి బాబు గురించి ఏమంటారు? లైక్ ఐ ఫీల్ లైక్ హీ హ్యాస్ షేప్డ్ అవుట్ టు బి అ గ్రేట్ విలన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు జగపతి బాబు క్యారెక్టర్ తోటి ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, లైక్ నాట్ విత్ ది పర్ఫార్మెన్స్, ద వే ద క్యారెక్టర్ హ్యాస్ బిన్ రిటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దే డెంట్ షో దట్ వై దిస్ పర్టికులర్ గై ఈజ్ సో లాయల్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నరసింహారెడ్డి. అంటే వాట్ వాజ్ ద రిలేషన్షిప్ అనేది మనకు తెలియదు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ యూ సీ జగపతి బాబు బీయింగ్ సో లాయల్ టు చిరంజీవి, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ లాస్ట్లో If you haven't watched the movie, please go watch and come back to listen to this. We have spoilers ahead. ఈజీగా టర్న్ అయిపోతాడు అగేన్స్ట్గా. స్పాయిలర్స్, బట్ హీ టర్న్స్ అగేన్స్ట్ హిమ్ ఈజీలీ ఫర్ అ రీజన్. ఎట్లా అంటే హీ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ టు కిల్ హిస్ సన్. సో ఇట్ షుడెంట్ బీ ఆఫ్ సచ్ అ బిగ్ ప్రాబ్లం, ఎందుకంటే హీ వాజ్ అబౌట్ టు కిల్ హిమ్. అప్పుడు నరసింహారెడ్డి ఏమంటాడు, యూ కెనాట్ టేక్ దట్ పెయిన్, నాకు ఇచ్చే నేను పని చేస్తాను. ఇట్స్ నాట్ దట్ చిరంజీవి ఫస్ట్ చెప్పినాడు వీడిని చంపేయాలని. హీ లెఫ్ట్ ద డెసిషన్ టు జగపతి బాబు. హీ షుడెంట్ బీ లైక్ సో నెగిటివ్ అబౌట్ ఇట్. అండ్ ఒకవేళ అయినా కానీ ఐ అండర్స్టాండ్ అ పెయిన్ ఆఫ్ అ ఫాదర్, బట్ ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా దే కుడెంట్ ఎస్టాబ్లిష్ ఇట్ ప్రాపర్లీ అని నాకు అనిపించింది. బికాజ్ అంత లాయల్గా ఉన్న ఒక మనిషి కోసం, అంత లాయల్గా ఉన్న ఒక ఉద్యమం కోసము హీ టర్న్డ్ అరౌండ్ కంప్లీట్ పోలర్ ఆపోజిట్గా ఫర్ హిస్ సన్. అంటే ఆ సన్ గురించి మేబీ హిస్ కాన్వర్జేషన్స్ ఇన్ ద మూవీ, హిస్ రిలేషన్షిప్స్ ఇన్ ద మూవీ విత్ హిస్ సన్ అండ్ విత్ నరసింహారెడ్డి అండ్ ది ఉద్యమం షుడ్ హ్యావ్ బీన్ పోర్ట్రేడ్ a little better to impact the character even more. I think it goes without saying it was for every character, right? Ante maybe this movie was really like a Bahubali series. Not exactly 5 hours, but it could have been easily a 3.5 or a 4-hour film if they did all that. And I think the screenplay on the first half, maybe it was a little slow, but I think when it starts picking up, it didn't stop at all. I think it was really fast, and the way they covered, there was a lot of story, and they didn't waste any time, like literally any time. I think if it was an older period drama, like probably in 3 or 4 years back when Bahubali released, they could have easily done it as a 2-part thing, where the first part would be only until the castle war. Like castle war ayi, he's getting ready to for a bigger war. They could have finished the first part. Then they go on. They become like this Naxalite thing. They go against the government. So akkad nunchi they could have just easily done the second part and show how Tamanna was impacting or how Nayanthara was supporting the character, etc. And small wars, and then going for the bigger war and then ending it. They could have easily done that, but I think they chose not to do it for a reason. They wanted to finish in a single part and quick. నువ్వు That's the చెప్పింది reason ఐ why అగ్రీ. people liked it. నువ్వు చెప్పింది నేను డెఫినెట్గా ఒప్పుకుంటా, బట్ దేర్ ఆర్ లైక్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ యూ కెన్ యునో మేక్ దిస్ సీన్ అ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనకు ఫస్ట్ వాయిస్ ఓవర్ వస్తుంది, లైక్ ఎలాంటి పాలెగాళ్ళు ఎవరు ఫస్ట్ పవర్ స్టార్ రాదనుకుంటా కదా, ఐ డోంట్ నో, లైక్ అనుష్కది వస్తుంది ఫస్ట్. సో దేవర్ లైక్ టాకింగ్ అబౌట్ ద వే దోస్ దత్త మండలాలు వర్ వర్కింగ్, అండ్ అవుకరాజ్ అంటే ఎవరు,
ఈ రాజు అంటే ఎవరు, నరసింహారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది అని. మేబీ దట్ వాయిస్ ఓవర్లో దే కుడ్ హ్యావ్ లైక్ మేడ్ ఇట్ అ పాయింట్ టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ పాలెగాడ్స్ అండ్ చిరంజీవి. అండ్ ఇది ఎలా అంటున్నా అంటే సుదీప్ది దే గేవ్ హిమ్ దట్ స్పేస్ టు షో దట్ హీ వాజ్ అ రైవల్ ఫర్ హిమ్. కానీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారనే చిన్న బ్యాక్ స్టోరీ వాయిస్ ఓవర్లు ఇచ్చినా అయిపోయేది. బికాస్ దే ఆల్రెడీ టేకెన్ దట్ లిబర్టీ ఆఫ్ గివింగ్ అ వాయిస్ ఓవర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ స్టోరీ టు అస్. దే కుడ్ హ్యావ్ డన్ దట్. సో ఇఫ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ ది నెగటివ్స్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ ద మూవీ వాజ్ మెయిన్లీ వచ్చేసి పూర్ ఆర్ జీరో యూజ్ ఆఫ్ ది బీజిఎం ఇన్ సమ్ సీన్స్. True. ఎలా అంటే వెన్ నరసింహారెడ్డి వాజ్ ఎంటరింగ్ దట్ కోయలకుంట్ల ట్రెజరీ అండ్ వెన్ హీ కిల్డ్ దట్ జాక్సన్ అనేటువంటి నీళ్ళలో చంపిన తర్వాత హీ కమ్స్ అవుట్, అక్కడ ఆ షౌటింగ్ కానీ అక్కడ కొంచెం బీజిఎం మిస్సింగ్ అనిపించింది. ఫ్యూ ప్లేసెస్ వేర్ ద బీజిఎం కుడ్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ అ బెటర్ ఇంపాక్ట్. సెకండ్ వచ్చేసి స్లాపీ ఎడిటింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ చాలా అబ్రప్ట్గా కట్ అయిపోతాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వర్ ఇంటెండెడ్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఓవర్లుక్డ్, బట్ చాలా సీన్స్ మాత్రం ఇట్లా ఎస్పెషల్లీ ద వార్ సీన్ అండ్ ఫోర్ట్ వార్ తర్వాత వచ్చే సీన్స్ చాలా అబ్రప్ట్ కట్ అయిపోతుంది. అండ్ వీక్ రైటింగ్ ఆల్సో కొన్ని సీన్స్లో, లైక్ ఐ సెట్ జగపతి బాబు క్యారెక్టరైజేషన్, రిలేషన్షిప్స్ బిట్వీన్ అదర్ క్యారెక్టర్స్. ఎలా అంటే హౌ ఐఎమ్ టాకింగ్ ఈజ్, ఇప్పుడు మన బాహుబలి సినిమాలో దండాలయ సాంగ్ ఉంది కదా, దే షో ప్రభాస్ రిలేషన్షిప్ విత్ ద లోకల్ పీపుల్ ఎట్లుండే. లైక్ హీస్ ఫీడింగ్ ద చిల్డ్రన్, the people are feeding him, he's being a king, he's being a leader of the tribe, people are loving him. Then you can believe cinema last lo when villagers are coming to fight against Ballal Dev knowing that he is overpowering them, shows like the dedication ఆ మనుషులకి బాహుబలి మీద ఎంత ఉంది బికాస్ ఆఫ్ హిస్ డీడ్స్, హిస్ బిహేవియర్. అట్లా ఏదైతే ఈ సైరా టైటిల్ సాంగ్ ఉందో, ఐ థాట్ ఈ అడవిలోకి వెళ్ళిపోయి దాని తర్వాత గొరిలా వార్ఫేర్ చేసే మధ్యలో ఆ సాంగ్ వచ్చినప్పుడు దే కుడ్ హ్యావ్ షోన్ హౌ నరసింహారెడ్డి వాజ్ బిహేవింగ్ యాక్చువల్లీ విత్ ది పీపుల్ అరౌండ్ హిమ్, ఇంక్లూడింగ్ కిచ్చా సుదీప్. ఎందుకంటే అప్పటి వరకు నెగిటివ్ ఉండి సడన్లీ ఈ టర్న్డ్ యాజ్ అ ఫేవరెట్ ఆఫ్ నరసింహారెడ్డి. లైక్ ఎండింగ్లో కూడా అంటాడు, మరణంలో నా మిత్రుడి తోడు నాకు లేకపోవడం అనేది నాకు చాలా బాధ ఉందని. అది అంత చేంజ్ ఎందుకు వచ్చింది అంటే హౌ వాజ్ హిస్ బిహేవియర్ అనేది దే కుడ్ హ్యావ్ షోన్. ఇంకోటి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ బ్రిటిషర్స్ది వాయిస్ ఓవర్, తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చిండు. ఐ డింట్ లైక్ ఇట్. ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని ఓవర్ షాడో చేసినట్టు అయితే నాకు ఫీలింగ్ వచ్చింది. దే కుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ యాజ్ ఇస్. అండ్ కొంతమంది బ్రిటిషర్స్ ఎక్స్ట్రాస్ ఉన్నారు చూడు సిపాయిలు వెనకాల, కొన్ని సీన్లలో ఫైటింగ్ కురుకొస్తారు. దే వర్ వెరీ లైక్ ఏమంటారు ఆఫుల్, చాలా చిల్లరగా ఉండేవాళ్ళు కొంతమంది పర్ఫార్మెన్స్. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ అ టెక్నికల్ వే, అంటే కామన్ పర్సన్ లాగా కాకుండా ఒక సినిమా ఫ్యాన్ లాగా ఐఎమ్ టాకింగ్. అండ్ గొరిల్లా వార్ఫేర్ సీన్స్ కొన్ని ఎక్స్ట్రా చూపించేది ఉండే ఇన్స్టెడ్ ఆఫ్ ది నార్మల్ వార్. ఎందుకంటే అప్పుడు అంతా గొరిల్లా వార్ఫేర్ ఉండే. ఈ మన అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరూ కానీ దే అటాక్డ్ ఇన్ హైట్ సైట్ అనమాట తెలియకుండా. దే కుడ్ హ్యావ్ షోన్ ఫ్యూ ఆఫ్ ది సీన్స్, దే కుడ్ హ్యావ్ షోన్ హిస్ ట్రావెల్ ఇన్ దట్ జంగల్. అండ్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ని దే కుడ్ హ్యావ్ షోన్ లైక్ ఇన్ అ బిట్ డీటెయిల్ అనిపించింది. కొంచెం డీటెయిల్ చూపించవచ్చు అని అనిపించింది. డెఫినెట్లీ. కాకపోతే నాకు ఐ వాంట్ టు కౌంటర్ దట్. ఇట్లా ప్రతి ఒక్కటి చూపించుకుంటూ పోతే ఆబ్వియస్లీ సందీప్ అన్నట్టు బాహుబలి లాగా 2 పార్ట్స్ అవుతుంటారా. లైక్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఇవన్నీ ఈ రిలేషన్షిప్ బిల్డింగ్ గురించి అంతా చూపించనుంటే లెంత్ సరిపోదు. ఇన్ ద 2.5 hours ఆర్ వాట్ ఎవర్ ద టైమ్ హీ మేడ్ ద మూవీ ఇన్, ఐ థాట్ లైక్ హీ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. ఇంకోటి వచ్చేసి నువ్వు అన్నట్టు బీజిఎం. కొన్ని సీన్స్లో ఎలా ఉంటాయంటే టు షో సంథింగ్ యూ నీడ్ నాట్ షో ద జర్నీ, యూ కుడ్ సింప్లీ షో అ పర్టికులర్ సీన్ దట్ లాస్ట్ ఫర్ 5 seconds. ఇప్పుడు ఆ మనిషికి ఈ మనిషికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని యూ కుడ్ జస్ట్ షో సంథింగ్. లైక్ బాహుబలిలో కూడా వాడు తింటున్నప్పుడు పిల్లలు వస్తారు, ముద్ద పెట్టమంటారు, ఉన్నదంతా పెట్టేస్తాడు. వెంటనే వేరే మనుషులు వచ్చేసి అందరు పబ్లిక్ వచ్చేసి ఒక్కొక్కరు తినిపిస్తుంటారు. యూ సీ దిస్ వన్ సీన్ షోస్ యూ ది ఇంపాక్ట్ ఆఫ్ 5-6 సీన్స్ కంబైన్డ్. నేను అనేది True. అట్లా. కానీ వాట్ ఇఫ్ బాహుబలి వాజ్ జస్ట్ వన్ పార్ట్, వుడ్ యూ స్టిల్ కీప్ దట్ సీన్? దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. 2 డిఫరెంట్ టైమ్ జోన్స్లో అవుతుంది అది. వన్ ఈజ్ సమ్ సెన్స్. ఇదొకటి ఐ వాంటెడ్ టు సే.
this movie, which spanned up to 2 hours 50 minutes, was actually like a decade, I think, maybe nearly. Around It wasn't 6-7 years. it wasn't a month. So what I was assuming is like audience also, like regular audience kuda, they traveled nearly 6 years fighting with each other, they would definitely become close, I think, right? అదే నేను కొన్ని అన్నెసెసరీ సీన్స్, Yeah. కొన్ని ఓవర్ హైప్ సీన్స్ బదులు దే కుడ్ హావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ది ఇంటర్ రిలేషన్షిప్ విచ్ వుడ్ హ్యావ్ పవర్డ్ ద మూవీ. అందుకే ద రీజన్ ఐ లవ్ రాజమౌళి ఈజ్ బికాస్ ఈస్ గుడ్ అట్ దీస్ థింగ్స్. ఈ చిన్నవి Yes. వేర్ అదర్ డైరెక్టర్స్ మిస్ అవుట్, హీ క్యాప్చర్స్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ ఈ చిన్న ఎలిమెంట్సే సినిమాకి మేజర్ పవర్ అవుతాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను ఇప్పుడు నెగిటివ్స్ చెప్పినవన్నీ దే ఆర్ వెరీ స్మాల్ నెగిటివ్స్, నాట్ నెగిటివ్స్ దట్ కుడ్ డ్యామేజ్ అ మూవీ. కానీ దోస్ నెగిటివ్స్ కుడ్ బి ఈజీలీ టర్న్ ఇన్ టు పాజిటివ్స్ టు మేక్ ద మూవీ ఈవెన్ మోర్ బెటర్. అట్లీస్ట్ కొంచెం అటెంప్ట్. అండ్ ఐ అండర్స్టాండ్ సినిమా చేసేటప్పుడు అవుట్ సైడర్కి ఉండే పర్స్పెక్టివ్, అవుట్ సైడ్కి ఉండే క్రిటిసిజం అనేది సినిమా చేసేవాడికి ఉండదు డెఫినెట్లీగా. బికాజ్ హీ ఓన్స్ ద మూవీ, హీ గెట్స్ ఎమోషనలీ అటాచ్ టు ద మూవీ. కొన్ని చిన్న టెక్నికాలిటీస్ దే యూజువలీ మిస్ అవుట్. దట్ ఈస్ ఓకే. బట్ టెక్నికల్గా చెప్పాలి కాబట్టి బీయింగ్ అ సినిమా ఎంతూజియాస్ట్, I'm just telling that these areas could have been better. And these scenes didn't affect the movie, but they could have enhanced it. అదే నా ఒపీనియన్. నాకు యాక్చువల్లీ బీజేఎం చాలా బాధేసింది. ఆ టీజర్లో ఏదైతే చూపించినాడో అమిత్ త్రివేది కొట్టిండు కదా, ఆ షార్ట్ ఉంటుంది చూడు, No. క్లౌడ్స్ మూవ్ అవుతుంటాయి. I think that was Taman, the first BGM. తమన్ ఫస్ట్ పోస్టర్ లుక్ అండ్ ఫస్ట్ టీజర్ తమన్ ఓకే, సాయి రహో అని వస్తుంది. రారా Ah. సైరా రారా అని వస్తుంది చూడు, దట్ ఈస్ తమన్ ఐ గెస్. Taman అన్న మాస్. ఆ టీజర్లో చూపించిన బీజేఎం ఏదైతుందో, ఆ క్లౌడ్స్ పాస్ అయ్యేటప్పుడు నిలబడి ఉంటాడు కదా చిరంజీవి, ఇట్లా ఒక షాట్ వస్తుంది. పిచ్చెక్కిపోయింది రా. నాకు సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది దాని నుంచి. ఆ బీజేఎం ఎప్పుడు వస్తుంది అని చెప్పి లిటరలీ సినిమా ఎండింగ్ వరకు వెయిట్ చేసిన. ఆ తమన్నా వాడే పాటలు తప్ప దాని ఫుల్ యూస్ ఎక్కడ చేసుకోవాలి అనిపించింది నాకు. అది చాలా డిసప్పాయింట్మెంట్. ఈ మూవీ కూడా అమిత్ త్రివేది వాజ్ ఓన్లీ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సాంగ్స్కి వాటికి, బట్ ద రియల్ జూలియస్ ప్యాకమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. yeah, that guy what he said was the BGM thing, and I think yeah, BGM sucked. ఒకవేళ కీరవాణియో మణి శర్మనో మన తమనన్ననో కొట్టుంటే పక్క సీన్, ఒక రెగ్యులర్ ఉన్న సీన్ని మ్యూజిక్ ఆల్వేస్ టేక్స్ అండ్ up a notch, which didn't happen in Sye Raa. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ గుడ్. జూలియస్ ప్యాకమ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ గుడ్. బట్ ద యూసేజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్ఎఫెక్టివ్ ఉండే 2-3 ప్లేస్లో. ఎట్లా అంటే ఎక్కడైతే హైప్ ఇవ్వాల్సిందో అక్కడ ఇవ్వలేదు. బట్ ఫ్యూ సీన్స్ ఎక్కడైతే బీజిఎం ఉండకూడదో బట్ ట్రెడిషనల్గా మన తెలుగు సినిమాలు వేసేస్తారో దాట్ అప్రోచ్ తీసుకోలేదు. ఇప్పుడు ఎట్లంటే గుర్రం వచ్చేటప్పుడు యాంటిసిపేషన్ అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ నుంచే బీజిఎం వేసి హైప్ చేస్తారు. కానీ ఇక్కడ సైలెంట్గా ఉండే. ఆ గుర్రం సౌండ్ వినిపిస్తుండే, ఈగిల్ సౌండ్ వినిపిస్తుండే, సైలెన్స్ వినిపిస్తుండే. ఆ సైలెన్స్లో ఇఫ్ దే కుడ్ హ్యావ్ పంచ్డ్ ఇన్ ద బీజిఎం విత్ చిరుస్ ఎంట్రీ, దట్ కుడ్ హ్యావ్ బీన్ బ్రిలియంట్. డిడ్ యూ గైస్ అబ్జర్వ్ దిస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, వెరీ ఓల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి చంద్? అదే ఒక ముసలైన పాత్ర పోషిస్తాడు కదా, ద వన్ హూ డైస్ ఇన్ ద వార్, Yeah. ఫోర్ట్ వార్లో Yeah. ఫస్ట్లో ఉరుకుతాడు గుర్రంతో. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తొడగొట్టే సీన్ ఏదైతే ఉంటుందో నాకు అది చాలా క్రేజీ అనిపించింది. నీతో నేను వస్తాదో రా అని. అండ్ చనిపోయేటప్పుడు కూడా దీనమ్మ సావంటి ఇట్టుండాలి దొరా అంటాడు. దట్ సీన్ వాజ్ ఆల్సో ఎక్సలెంట్. గ్రేట్ సీన్, అగైన్ ల్యాక్ ఆఫ్ గుడ్ మ్యూజిక్. Yeah. అట్లాంటి సీన్కి కరెక్ట్ పడితే బీజిఎం ఒక రేంజ్ ఎలివేషన్, ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అట్లాంటిది ఐ థాట్ ఇట్ డెంట్. ఇట్ వాస్ గ్రేట్ సీన్ నందలెస్. అండ్ పాజిటివ్స్, లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్స్. ఏమోరా, నువ్వు మరి నెగిటివ్ చెప్పి మూడు మొత్తం ఖరాబ్ చేసినావు. ఐఎమ్ స్టిల్ థింకింగ్. One clear positive was Chiranjeevi's acting. I think he did a fantabulous job. There Definitely. were cheesy scenes. Yes, there were definitely cheesy scenes in the first half, which I felt like ఎందుకు చేస్తారని. But when that converted into the story, like తమన్నతో అంత అవసరమా, అంత కెమిస్ట్రీ అని. But when we see her singing, when we see her doing stuff, and she was the first suicide bomber of India, I think. So I feel like, wow, they really did it for a purpose and pitching, which was good. I like that part of Tamanna's story arc. Chala baga వెళ్ళింది. And other thing was the choreography, fight choreography. I think Chiranjeevi, they definitely use graphic. They స్టంట్ use డబుల్స్ deep ఉండే, fake, I ఒకటి think. 2 సీన్స్లో స్టంట్ డబుల్స్ ఉండే.
No, some places you can't even see. I think because there's something like deep fake, or they might have been wearing exact Chiranjeevi's face mask or something. But కొన్ని places la he was doing really fast, which I don't think Chiranjeevi can do. But they pulled off really good. Like general audience who watch the movie would definitely see as Chiranjeevi doing it. కొరియోగ్రఫీ ఫైట్ కొరియోగ్రఫీ సింపుల్ ఉన్న ఇట్ వాస్ వెరీ గుడ్. మళ్ళీ అవెంజర్స్ అసెంబుల్స్ షార్ట్ ఒకటి ఉంటుంది కదా, అందరు ఇట్లా నించొని ఉంటారు, చుట్టూ తిరుగుతుంది, విజువల్స్ రియలీ గుడ్. ద సినిమాటోగ్రఫీ ఇంకా కలర్ కూడా ఇఫ్ యూ సీ ఒక కైండ్ ఆఫ్ రెడ్డిష్ ఒక బ్రౌన్ కలర్ తోటి దే మెయింటైన్ దట్ వార్ ఎసెన్స్ అనమాట చాలా ప్లేసెస్లో. ఐ లైక్ ద వార్ పార్ట్స్. వాట్ డూ యూ థింక్ అబౌట్ అమితాబ్ బచ్చన్స్ క్యారెక్టర్? It was good. It was not overdone or underdone. It was just balanced, I think. ఏమో నాకైతే అంటే ఏదో నాకు హిందీలో పెట్టాలని పెట్టిండు అనిపించిందిరా. నాకు కొన్ని సీన్లలో ఉండొచ్చు అనిపించింది. అంటే స్టార్టింగ్లో ఒకసారి చూపించి మళ్ళీ ఎండింగ్లో ఒకసారి చూపించిండు, మధ్యలో ఒకసారి వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. అంటే వస్తాడు యాక్చువల్లీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక 4-5 times అలా 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 మెరుపు తీగలా వచ్చిపోతుంటాడు మా అమితాబ్ బచ్చన్. బచ్చన్ సార్ వెరీ నాటీ. మీకు ఎవరికైనా అనిపించిందా బ్రిటిషర్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ దిస్ రెవల్యూషన్ కొంచెం చూపించేది ఉండే అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ద బ్రిటిష్ సైడ్ ఆఫ్ టేకింగ్ దిస్ రెవల్యూషన్ అనరా దాన్ని, రివోల్ట్ ఏదో ఒకటి వాళ్ళ సైడ్ నుంచి కాదురా, వీళ్ళు చేస్తున్న రివోల్ట్ బ్రిటిషర్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఉండేది? లైక్ హౌ డిడ్ దే ఫీల్? అంత జెన్యున్గా వీళ్ళని చంపాలి అన్నంత కోపం, కానీ దే షోడ్ దెమ్ యాజ్ వెరీ బార్బెరిక్. వీడు అంటాడు ఇండియన్స్ ఆర్ బార్బియన్స్ అని, బట్ దే బిహేవ్డ్ బార్బెరిక్, ద బ్రిటిషర్స్. అంటే ఐ డోంట్ థింక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ లైక్ సో క్రూయల్ అండ్ నేను డెఫినెట్గా వచ్చి మీ ఇండియన్స్ని తొక్కేస్తా లేకపోతే మీ పైసలని లూట్ చేసుకుంటాను. డెఫినెట్గా అందరూ అలా ఉండకపోవచ్చు. దే మైట్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో కొంచెం చూపించుంటే అట్లీస్ట్ ఓ మినిట్ ఆర్ టూ వాట్ దే థింక్ అబౌట్ నరసింహారెడ్డి, హైప్ నరసింహారెడ్డి అవతారం ద్వారా, దట్ వాజ్ ఆల్ గుడ్. బట్ వాట్ దే ఫెల్ట్ అంటే ఇప్పుడు ఈ రివోల్ట్ కనుక పెద్దగా అయితే మనకి లాస్ వస్తుంది, మొత్తం దేశం మనకి తిరుగుబడుతుంది, అండ్ హౌ డు వి ట్యాకిల్ ఇట్ అనేటివి కొంచెం ఆ సీన్స్ కొంచెం పెంచుంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఐ థింక్ దేవర్ ఫ్యూ డైలాగ్స్ టు స్టేట్ దట్. ఎట్లా అంటే ఇట్లనే అయితే ఇక అందరు ప్రతి ఒక్కరు ఒక 10,000 మంది ఇప్పుడు 1,00,000 కోట్ల మంది అయ్యి లొల్లి చేస్తారు, వీ మైట్ లూజ్ ఎవ్రీథింగ్ అని చెప్పి వాడిని పిలిపిస్తారు కదా జాక్సన్ కానీ ఫ్రమ్ మద్రాస్. ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ I don't think people would digest if you do in such a way. Yeah. For a movie, when you're going emotionally with one hero, you shouldn't anyway show anything happening negative to it. So I think they did that. And I never think Britishers were not barbaric. Endukante if you see Jallianwala Bagh aina lethe there were many instances. See, not everybody is cruel. Yeah. But there are definitely people who were cruel. Yeah. 100లో ఒక్కడు క్రూయల్ ఉన్నా కూడా దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ సఫర్, రైట్? సో మొత్తం ఒక ఏపీ తెలంగాణ అంత రీజన్ తీసుకుంటే మేబీ ఒక్క చిన్న డిస్ట్రిక్ట్లో దే వాజ్ అ బ్యాడ్ గాయ్ హూ సఫర్డ్ 1,000 పీపుల్. ఈవెన్ దట్ ఈస్ ఎ హ్యూజ్ నెంబర్. సో ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ వే. నాకు వచ్చేసి డిఓపి రా, అసలు రత్నవేల్ ఐ థింక్ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. పిచ్చెక్కిచ్చిండు అసలు. కొన్ని షార్ట్లు చిరంజీవిని చూపించింది. నాకు ఓన్లీ ప్రాబ్లం మూవీతో ఏముండే అంటే ఇనీషియల్గా చిరంజీవి నా గెటప్లో ఇవ్వడం నాకు డైజెస్ట్ కావాలన్నమాట, అట్లా పొడుగు జుట్టుతోని ఆ బట్టలు వేసుకొని అట్లాంటివి. బట్ లైక్ యాజ్ ద స్టోరీ లైక్ ఐ మీన్ మూవీ అవుతా ఉంటే ఐ వాజ్ ఓకే విత్ దట్. ఇంకోటి వచ్చేసి నాకు సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపించింది, లైక్ టువర్డ్స్ ద లైక్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ కొంచెం నాకు డ్రాగ్ లాగా అనిపించింది. లైక్ అక్కడ ఐ ఫెల్ట్ లైక్ సురేందర్ రెడ్డి గేవ్ అస్ ద టైమ్ టు థింక్ అబౌట్ ద మూవీ. లైక్ మనం ఆలోచిస్తున్నాం, తమన్నా డ్యాన్స్ ఏదైతే చేసిందో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ ఇట్. అరే ఇదేదో సేమ్ అరుంధతిలో డ్యాన్స్ చేసినట్టుందిరా అనిపించింది. మళ్ళీ ఏదైతే మన నరసింహారెడ్డిని చంపడానికి వాళ్ళందరూ వస్తే పట్టుకుంటారు కదా వాళ్ళని, లైక్ తర్వాత వెనకాల నుంచి వచ్చి వీళ్ళందరూ చంపేస్తారు అవతలోడిని. సో నాకు అప్పుడు ఇది రమ్యకృష్ణ సీన్ గుర్తుకొచ్చింది బాహుబలిలో, నువ్వు చేస్తే రాజతంత్రం అది ఇది అని అంటది కదా. సో ఆ కొంచెం టైంలో నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. నువ్వు అన్నట్టు మేబీ ఇంకా కొంచెం పవర్ఫుల్ సీన్స్ పెట్టాల్సింది టువర్డ్స్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద మూవీ. నాకైతే ఓవరాల్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ.
Yeah, but I think general audience really loved those scenes. యా డెఫినెట్లీ. ఆ చైర్‌లో విజయ్ సేతుపతి గారు కూర్చొని లేవడము, దట్ Yeah, వాస్ yeah. గుడ్. ద ఓన్లీ మూమెంట్ హీ షోడ్ ఆఫ్ హిస్ థగ్ లైఫ్ ఇన్ ద మూవీ. ఆ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటారా ఇదే సేమ్ యాక్టింగ్ ఆఫ్ చిరంజీవి, తమన్నా, సుదీప్, జగపతి బాబు అండ్ జాక్సన్ అనే ఆ క్యారెక్టర్ ప్లే చేసిన దట్ బ్రిటిష్ గై లైక్ ద వైట్ గై. హీ డిడ్ అమేజింగ్ జాబ్. అంటే లగాన్ మూవీ తర్వాత చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ దట్ అ వైట్ యాక్టర్ హ్యాస్ డన్ అ గుడ్ జాబ్ అండ్ టెరిఫైయింగ్ జాబ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి చంద్ అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ అదర్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ గుడ్ బై జూలియస్ ప్యాకమ్ అండ్ మ్యూజిక్ బై అమిత్ త్రివేది వాజ్ ఎక్సలెంట్. ఈడన్నాడు రత్నవేలు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు హీ గేవ్ ద మూవీ అ డిఫరెంట్ స్కేల్ అండ్ హీ పుట్ ఇట్ అప్ అ నాచ్ అహెడ్ అనిపించింది. స్టంట్స్ అండ్ యాక్షన్ అయితే హైలైట్ మూవీలో. True. అండ్ ఇంకోటి మెయిన్ ఈ అన్నెసరీ టోనల్ షిఫ్ట్స్ లేకుండా, ఈ మ్యూజిక్ బ్రేక్స్ లేకుండా దిస్ సేవ్డ్ లైక్ ద మూవీ. నాకు అనిపించింది అమ్మ చిరంజీవి మూవీ అంటే ఛాలెంజెస్ ఉంటాయి ఆబ్వియస్గా, పీపుల్ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ ఉంటారు, బట్ ద స్టోరీ డజంట్ డిమాండ్ ఇట్ అండ్ దే హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్ బై నాట్ షిఫ్టింగ్ ద టోన్ ఆఫ్ ద మూవీ అండ్ మ్యూజిక్ బ్రేక్స్ ఇచ్చి అనవసరంగా సాంగ్స్ వచ్చేయకుండా. దట్ వాస్ గుడ్. సాయి మాధవపుర డైలాగ్స్ వర్ గుడ్ ఇన్ సమ్ సీన్స్. సెంటిమెంటల్ సీన్స్, ఆ పిల్లోడి చేతిలో ముద్దలాక్కునే అది అండ్ చిరంజీవి గెటింగ్ యాంగ్రీ అబౌట్ ఇట్. తమన్నా చనిపోయిన తర్వాత ద వే ఇట్ ప్రొసీడెడ్, ఫ్యూ సెంటిమెంటల్ సీన్స్ అండ్ ద క్లైమాక్స్ సీన్స్ వర్ లైక్ బిగ్ ప్లస్. హీరో క్యారెక్టరైజేషన్ కూడా దే షోడ్ ఎమ్ లైక్ విత్ సచ్ రాయాలిటీ. దట్ వాజ్ వెరీ గుడ్ యాక్ట్. అంటే అది కాన్స్టెంట్గా ఉంది. ద వే హీ టాక్స్ టు తమన్నా దట్ నీ లైఫ్కి ఒక రీజన్ ఉంది, నీకు కళ్ళ ఉంది, కళ్ళతో జనాల్ని చైతన్యం చెయ్యి. హీ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ ద సేమ్ క్యారెక్టర్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ ప్రో నేషన్ అండ్ హీ వాజ్ రియల్ ఇన్స్పిరేషనల్ అనిపించింది. లైక్ ఆఫ్టర్ బాహుబలిలో, అమరేంద్ర బాహుబలి తర్వాత ఐ థాట్ దిస్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ట్రూ. కాకపోతే నాకు కిచ్చ సుదీప్ అగైన్ స్పెషల్ మెన్షన్. అంటే చిరంజీవి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండి, అంత సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి, అంత టాలెంటెడ్ అయ్యుండి, లైక్ వెన్ హీ వాజ్ ఆన్ ద స్క్రీన్ స్టిల్ కిచ్చ సుదీప్ మేడ్ షూర్ దట్ హీస్ బీయింగ్ నోటిస్డ్. వానికి ఇచ్చిన లైక్ చిన్న రోల్ అన్నాను, బట్ ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ లైక్ నెక్ టు నెక్ విత్ చిరంజీవి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ బిగ్ థింగ్ టు సే, బట్ చాలా బాగా యాక్టింగ్ చేసిండని నాకు అనిపించింది. సందీప్ నీ ఫైనల్ వర్డ్కి రా. గుడ్ మూవీ రా. ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ ఆల్ ఇట్ డిజర్వ్స్ రైట్ నౌ. ద పాజిటివ్ టాక్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా క్యాస్ కార్తిక్ సెట్ పాజిటివ్ టాక్ చూసినాం, డబ్బులు వచ్చినాయి, ఎవ్రీబడి ఈస్ ఇంప్రెస్డ్ చిరంజీవి తోటి. అండ్ ఐ థింక్ దే డిడ్ ఎ గుడ్ జాబ్ నాట్ డూయింగ్ ఎనీ సాంగ్స్. మూవీ లోపల డాన్సులు పెట్టి సాంగ్స్ పెట్టి దే డిడ్ రూయిన్ ఇట్, విచ్ వాస్ గుడ్. We forgot to talk about this, Babu. Ram Charan, producer of the film. లైక్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నాకైతే అసలు విజువల్స్ క్రేజీ అనిపించింది, ప్రొడక్షన్ డిజైన్ కానీ. ఇట్స్ అ రేర్ థింగ్ రైట్. వాళ్ళ డాడీది ఏదైతే డ్రీమ్ ఉందో హీ ఫుల్ఫిల్డ్ ఇట్. దట్ లైక్ రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీసిండు. ఆ ఫ్యూ ప్లేసెస్ అంటే ఆ తల కట్టయ్యే సీను, ఆ షీల్డ్ ఎగిరే సీన్, ఈ 2 సీన్లు తప్పించి నాకు సినిమాలో ఎక్కడ గ్రాఫిక్స్ లాగా అనిపించలే, విఎఫ్ఎక్స్ లాగా అనిపించలే. విఎఫ్ఎక్స్ కానీ, ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, సెట్ డిజైన్, సెట్ అసలు ఎంత బాగుందిరా అసలు. ఇట్స్ అన్బిలీవబుల్. రామ్ చరణ్కి కుడోస్ ఇవ్వచ్చు, బట్ వీ కెనాట్ టాక్ లైక్ హౌ మచ్ హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ, బట్ డెఫినెట్లీ cheers for him. ఫైనలీ ఇట్స్ పేయింగ్ బ్యాక్ లిటరల్లీ. And the movie has collected around 100 crores net share only in Telugu states. Oh. Only hero or non Rajamouli hero to get this feat. And Chiranjeevi at the age of 65 is salute ante. I love the movie so much. Chiranjeevi fan no lekapothe I'm seeing this movie after like 13 years on a big screen ano. I didn't see కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150 థియేటర్లో చూడలేదు. సో ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైం థియేటర్లో చూస్తున్నాను. లేకపోతే మా ఊరు నుంచి వచ్చిన ఒక హీరో సినిమా అని ఎమోషనల్గానో ఐ డోంట్ నో, బట్ ఐ జెన్యున్లీ లవ్ ద మూవీ. ఆపరారా ఇంకా ఈ ఏమంటారు డిస్క్రిమినేషన్లు. ఏ డిస్క్రిమినేషన్?
మీ ఊరికెళ్ళి వస్తే హీరోనారా? కాదురా, అంటే మా మా ఊరు నుంచి ఊరికెళ్ళి వస్తే వచ్చిన కమెడియనా? హీరో అంటే మావాడు అని ఒక ఫీలింగ్ వల్లనో, లేకపోతే చిరంజీవి ఫ్యాన్ గానో, థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ గానో చెప్పలేకపోతున్నా. బట్ ఓవరాల్గా అయితే ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. యా, ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. Yeah, anything else you guys want to add? నథింగ్ ఎల్స్. ఐ థింక్ we've given our output, and that's it for this podcast. I hope you guys loved it, and I also hope that you guys have watched the movie Sye Raa in theaters. And please let us know what you think on our Twitter handle and YouTube. So please stay connected, and let's see you in our next podcast very soon. Thank you.